నాగర్ కర్నూలు జిల్లా మననూరు సమీపంలో అటవీ శాఖ అధికారులు వేటగాళ్ల ముఠాను అరెస్ట్ చేశారు. ప్రతాపరుద్రుడి కోట అటవీ ప్రాంతంలో అమర్చిన అధునాతన కెమెరా ట్రాప్ లో తుపాకీతో సంచరిస్తున్న కొందరు వ్యక్తుల చిత్రాలు నమోదయ్యాయి. దీనిపై అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల రక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అచ్చంపేట డివిజన్లో టైగర్ మానిటరింగ్ అంటే మేము టైగర్ని మానిటరింగ్ చేసే పద్ధతిలో కెమెరా ట్రాప్స్ అన్ని కూడా మొత్తం అమరాబాద్ టైగర్ రిజర్వ్లో అన్ని కూడా ఇన్స్టాల్ చేయడం అయింది. దాంట్లో మేము చెకింగ్ చేస్తున్నప్పుడు మాకు 18వ తారీఖు 4:41 ఒక ఫోటో అనేది వచ్చింది. ఆ ఫోటోలో 2-3 ఫోటోలు కెమెరా ట్రాప్స్లో ప్రతాపరుద్ర కోట మననూరుకు వెళ్ళే దారిలో కొన్ని ఫొటోస్లో చెక్ చేయడం, రొటీన్లో చెక్ చేయడంలో కొంతమంది అంటే డౌట్ఫుల్గా కొన్ని ఫొటోస్ దొరికినాయి. వాళ్ళందరినీ చూస్తే వాళ్ళు వెపన్స్ అంటే ఒక నాటు తుపాకీ, కొన్ని మందుగుడ్డు సామాగ్రిలతోని లోపల ఫొటోస్లో మాకు దొరికినాయి. ఆ ఫొటోస్ ఆధారంగా మేము వాళ్ళని గుర్తుపట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు ముడావత్ బాలు అనే సన్ ఆఫ్ తారియా, బి నరసింహులు సన్ ఆఫ్ వెంకటయ్య, ఎం సారియా, లక్ష్య, జాన్ పాల్, వీళ్ళందరూ కూడా నలుగురు, ఇద్దరు చంద్రబండ తాండా ప్లస్ ఒకతను అచ్చంపేట, ఒకతను వేరే ఊరు నుంచి వాళ్ళు గుర్తించడం జరిగింది. వాళ్ళని తీసుకురావడంగా వాళ్ళని రాత్రి వెళ్ళి తీసుకొని మన ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళు వాస్తవంగా కూడా 18వ తారీఖు ఆ ఫారెస్ట్ లోకి ఈ తుపాకీలతో ఆర్మ్స్ తోని వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏదో హంటింగ్ పర్పస్ లో వెళ్ళినట్టు జరిగింది. మేము వాళ్ళ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. దాంట్లో కొంతమంది జాన్ పాల్ అన్నట్టు అయినా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత అచ్చంపేట నుంచి